ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతోంది ఆప్. పార్టీకి చీఫ్గా ఉండి ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లు కొనసాగిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకోనుండడంతో తర్వాతి సీఎం ఎవరు కాబోతున్నారు అనే అంశం దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ స్థానంలోకి వచ్చే వారసుడు ఎవరు అనేది చాలా కీలకంగా మారింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 3 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. కానీ బెయిల్ షరతులతో భాగంగా కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నా కూడా అధికారికంగా ఫైళ్లపై సంతకం చేయలేరు. అంతేకాదు ఆయన తన కార్యాలయానికి కూడా వెళ్లే అవకాశం లేదు. జైల్లో ఉన్నా బయట ఉన్న పరిస్థితి ఒకేలా ఉండడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్. మళ్లీ ప్రజల్లో గెలిచి తిరిగొస్తానని ప్రకటించారు. అంతేకాదు కొత్త సీఎంను త్వరలోనే ఆప్ శాసనసభాపక్షం ఎన్నుకుంటుందని స్పష్టం చేశారు. దాంతో ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రఫీ, నిజంగా అంటే దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అంటేనే చాలా కీలకమైనటువంటి పోస్ట్గా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటినీ లెక్క వేసుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ తాను ఇక ముఖ్యమంత్రిగా కొనసాగలేను, తన ప్లేస్లో మరొకరికి అవకాశం ఇచ్చి తాను పూర్తిగా కూడా పార్టీ కోసం అంతేకాదు ప్రజలు నిర్ణయించిన తర్వాతనే ఏ పదవినైనా స్వీకరిస్తాను అనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా గనక కేజ్రీవాల్ చేస్తే ఎవరికి అవకాశం రాబోతుందనేది చాలా కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ సీఎం ఎవరు కాబోతున్నారనే దాని మీద ప్రత్యేకంగా హాట్ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ అంటే ఒకవైపు రాజీనామా చేస్తానంటూనే మరోపక్క మహారాష్ట్రతో జరిగేటటువంటి ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలను నవంబర్లోనే నిర్వహించాలనే ఒక డిమాండ్ను కూడా కేజ్రీవాల్ తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఏదైతే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ను కనుక చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. సో ఈ 6 నెలల కంటే ముందే ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే తన ప్లేస్లో మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో కూడా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీలో కూడా విభిన్నమైనటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నారు. కొంతమంది పార్టీ మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొంతమంది వెళ్ళిపోతారనేటువంటి చర్చలు జరిగాయి. కానీ ఎవరు కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ 6 నెలల పాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీ ఎక్కడా కూడా డిస్టర్బ్ కాలేదు. సో ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి దీన్ని మొత్తం కూడా సెట్ చేసుకోవాలనే ఆలోచనతో కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ గెలిచొచ్చాకే ఈ ఢిల్లీ పగ్గాలు చేపట్టాలనే ఆలోచనతో కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. మరి ఈలోగా ఎవరికి ఈ ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఈ రోజు సాయంత్రం ప్రత్యేకంగా కేజ్రీవాల్ నివాసంలో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థుల పైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో శాసనసభాపక్షం కూడా సమావేశం నిర్వహిస్తారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే కేజ్రీవాల్ బయట ప్రజల్లో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. కానీ కేజ్రీవాల్ ఎప్పుడైతే జైలుకు వెళ్లారో ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ఆయన వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వాళ్ళకే ఈ అవకాశం కల్పిస్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం సమావేశంలో ఒక క్లారిటీ వస్తే ఆ తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే దాని మీద ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.